ఒకసారి ఊహించండి. 26,500 టన్నుల బరువున్న ఒక భారీ ఉక్కు వంతెన ఉంది. రోజుకు లక్షలాది వాహనాలు వెళ్తాయి. 1,50,000 మంది పైగా పాదాల మీద నడుస్తారు. 80 సంవత్సరాలకు పైగా నిరంతర వినియోగం ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వంతెన నిర్మాణంలో ఒక్క నట్ బోల్ట్ కూడా లేదు. ఒక బోల్ట్ కూడా లేదు. అయితే ఇంత భారీ నిర్మాణం ఎలా నిలబడింది? అదే ప్రపంచ ప్రసిద్ధ హౌరా బ్రిడ్జ్ కథ. భారతదేశ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఇంజినీరింగ్ విజువల్ ఒకటి. హౌరా బ్రిడ్జ్ వెనుక దాగి ఉన్న ఇంజనీరింగ్ రహస్యాలు తెలుసుకుంటే మరింత ఆశ్చర్యపోతారు. 20వ శతాబ్దం ప్రారంభంలో హూగ్లీ నదికి దాటేందుకు ప్రజలు ప్రధానంగా పడవలపై ఆధారపడేవారు. జనాలు పెరుగుతుండగా వాణిజ్యం పెరుగుతుంది. రవాణా సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో ఒక భారీ వంతెన అవసరం ఉందని తెలుసుకున్నారు. కానీ సమస్య ఏమిటంటే హూగ్లీ నది సాధారణ నది కాదు. బలమైన ప్రవాహాలు, లోతైన అడుగు భాగం ఉంది. మట్టి స్వభావం మారుతూ ఉండడం వల్ల ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్ అని భావించారు. అయినా ఇంజనీర్లు వెనక్కి తగ్గలేదు. వారు ఒక అసాధారణమైన ప్రణాళికను రూపొందించారు. ముందుగా వంతెనకు పునాదులు వేయాలి అని నిర్ణయించుకున్నారు. అది కూడా నది అడుగున. కానీ సాధారణ పునాదులు కాదు. దాదాపు 97 అడుగుల లోతులో ఈ పని కోసం పరికరాలు ఉపయోగమవుతాయి. ఇవి పెద్ద ఉక్కు మరియు కాంక్రీట్ నిర్మాణాలు. వాటిని నదిలో మెల్లగా దిగజారుస్తూ అడుగు భాగానికి చేర్చారు. అక్కడ పనిచేసిన కార్మికులు తీవ్ర ప్రమాదాలను ఎదుర్కొన్నారు. చీకటి, నీటి ఒత్తిడి, ఆక్సిజన్ సమస్యలు, అనేక కష్టాల మధ్య పునాదులు నిర్మించడం పూర్తయింది. కానీ అసలు సవాలు ఇంకా ముందే ఉంది. ఇంత పెద్ద వంతెనను ఎలా నిర్మించాలి? అప్పుడు ఇంజనీర్లు ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. వారు బ్యాలెన్స్డ్ క్యాంటిలివర్ డిజైన్ను ఎంచుకున్నారు. సాధారణంగా పెద్ద వంతెనలకు మధ్యలో స్తంభాలు ఉంటాయి. కానీ హౌరా బ్రిడ్జ్ నది మధ్యలో ఎలాంటి స్తంభం లేదు. ఇది చాలామందికి ఇప్పటికీ ఆశ్చర్య కలిగించే విషయం. వంతెన 2 వైపుల నుంచి నిర్మించబడింది. 2 భాగాలు క్రమంగా ముందుకు సాగాయి. చివరకు మధ్యలో కలిశాయి. ఇదంతా ఆ కాలంలో చేయడం నిజంగా ఒక అద్భుతమే. ఇప్పుడు మరో ప్రశ్న. నట్లు లేకుండా, బోల్టు లేకుండా ఉక్కు భాగాలను ఎలా కలిపారు? ఇక్కడే ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన భాగం మొదలవుతుంది. ఇంజనీర్లు హాట్ రైవిటింగ్ అనే సాంకేతికతను ఉపయోగించారు. ఇందులో ఉక్కుతో తయారు అయిన రివెట్లను అత్యంత అధిక ఉష్ణోగ్రత పెద్ద వేడి చేసి తర్వాత వాటిని 2 ఉక్కు భాగాలుగా మధ్య చూపిస్తారు. వెంటనే మరోవైపు వాటిని బలంగా కొడతారు. చాలా బలంగా. తర్వాత ఆ రివెట్ మరింత గట్టిగా బిగుసుకుంటుంది. ఫలితంగా 2 భారీ ఉక్కులు భాగాలు ఒక్కటిగా మారిపోతాయి. ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది. చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అయితే వేలాది రివెట్ల మొత్తం వంతెనను నిర్మించారు. ఇందులో హౌరా బ్రిడ్జ్ ఒక నట్ లేదా బోల్ట్ కూడా కనిపించదు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను కూడా ఈ ప్రాజెక్టులు అనుకూలంగా లేవు. ఎందుకంటే ఆ సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ప్రపంచం యుద్ధం మంటల్లో ఉంది. భారతదేశం కూడా బ్రిటిష్ పాలనలో ఉంది. జపాన్ వైమానిక దాడుల భయం పెరుగుతుంది. కోల్కతా ఒక ముఖ్యమైన నగరం కావడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినా నిర్మాణ పనులు ఆగలేదు. ఇంజనీర్లు, కార్మికులు తమ పనిని కొనసాగించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన చాలా ఉక్కును టాటా స్టీల్ సరఫరా చేసింది. ప్రత్యేకంగా తయారు చేసిన అధిక నాణ్యత గల ఉక్కును ప్రయోగించారు. ఆ కాలంలోనే భారతదేశ పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన ప్రాజెక్ట్ ఇది. అందుకే చాలామంది దీనిని ప్రారంభం దశలోని మేక్ ఇన్ ఇండియా విజయంగా కూడా చూస్తారు. కానీ హౌరా బ్రిడ్జ్ గురించి చాలామందికి తెలియని మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఇంజనీర్లు పని ముగియలేదు. ఎందుకంటే ప్రతిరోజు లక్షలాది మంది ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, భారీ వర్షాలు, వేసవి వేడి, వాహనాల బరువు ఇవన్నీ వంతెనపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. అందుకే ఈ వంతెనను నిరంతరం పర్యవేక్షింపజేస్తారు. చిన్న చిన్న మార్పులు కూడా ఇంజనీర్లు గమనిస్తారు. ఎక్కడైనా దెబ్బతింటే సూచనలు కనిపిస్తే వెంటనే మార్పులు చేస్తారు. అందుకే దశాబ్దాలుగా గడిచిన ఈ వంతెన ఇప్పటికీ బలంగా నిలబడి ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలామంది ఈ వంతెనను చూసి అది సాధారణ బ్రిడ్జ్ అని అనుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు దీన్ని ఒక అద్భుతమైన కేస్ స్టడీగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఇంత భారీ బరువు మొయ్యగలిగే నిర్మాణానికి ఆ కాలంలో రూపొందించడం అసాధారణ విషయం. ముఖ్యంగా నది మధ్యలో ఒక స్తంభం కూడా లేకుండా నిర్మించడం చాలా పెద్ద సవాలు.
అందుకే హౌరా బ్రిడ్జ్ ప్రపంచంలో ఇంజనీరింగ్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఒకసారి ఊహించండి, 1943 సంవత్సరం, చుట్టూ యుద్ధ వాతావరణం, పరిమిత సంకేతాని పరిజ్ఞానం, కఠినమైన పరిస్థితులు, అయినా వేలాది మంది కలిసి ఒక అసాధ్యమైన కలను నిజం చేశారు. ఇదే ఆ వంతెన మనకు నేర్పే గొప్ప పాఠం. సమస్య ఎంత పెద్దదైనా సరే, సరైన ప్రణాళిక, సరైన జ్ఞానం, సరైన కృషి ఉంటే పరిష్కారం కనిపిస్తుంది. అందుకే హౌరా బ్రిడ్జ్ కేవలం కోల్కతాను హౌరాతో కలిపే వంతెన మాత్రమే కాదు, గతాన్ని భవిష్యత్తును కలిపే ఒక అద్భుతమైన చరిత్ర. ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. హౌరా బ్రిడ్జ్ పేరు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఉక్కుతో నిర్మించిన వంతెన మాత్రమే కాదు, మానవ సంకల్పంతో నిర్మించిన ఒక అద్భుతం. ఈ బ్రిడ్జ్ చాలా గొప్పది. ఇది 1943లో ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది కోల్కతా నగరానికి గుర్తింపుగా మారిపోయింది. సినిమాల్లో కనిపించింది, చరిత్రలో నిలిచిపోయింది, లక్షలాది మంది జీవితాల్లో భాగమయ్యింది. కానీ దీని గొప్పతనం కేవలం అందంలో లేదు, దాని వెనుక ఉన్న ఇంజనీరింగ్లో ఉంది. 80 సంవత్సరాలు పైగా గడిచిన ఈ వంతెన ఇంకా తన బాధ్యతను నిర్వహిస్తుంది. రోజు వేలాది టన్నుల బరువును మోస్తుంది, లక్షలాది మంది ప్రాణాలను సులభంగా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, నేటి ఆధునిక కంప్యూటర్లు లేవు, 3D సిమ్యులేషన్ లేవు, AI లేదు, అయినా ఆ కాలంలోని ఇంజనీర్లు ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించారు. అదే హౌరా బ్రిడ్జ్ గొప్పతనం. ఇది కేవలం ఒక వంతెన కాదు, మానవ మేధస్సుకు ప్రతీక, సాహసానికి నిదర్శనం, ఇంజనీరింగ్ అద్భుతాలకు జీవితమైన ఉదాహరణ. అందుకే హౌరా బ్రిడ్జ్ చూసిన ప్రతిసారి మనం కేవలం ఉక్కును చూడడం కాదు, అసాధ్యమైనది సాధ్యం చేసిన వేలాది మంది కలలను చూస్తుంటాం. అయితే మిత్రులారా, ఈరోజు వీడియో ఇది. ఈరోజు హౌరా బ్రిడ్జ్ గురించి మనం తెలుసుకున్నాము. ఇలాంటి వీడియోస్ లేదంటే మైథాలజీ వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి. ఆ వీడియో టాపిక్ పైన నేను వీడియో చేస్తాను. నేను ఈ వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను, సపోర్ట్ అంతగా వస్తలేదు, కానీ ఓకే. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు, బాయ్.